ప్రభాస్ సినిమా వచ్చి దాదాపుగా 10 నెలలు దాటింది. ఇప్పటి వరకు ఆయన చేయబోతున్న సినిమాలలో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. మారుతి దర్శకత్వంలో రాబోతున్న రాజాసాబ్ చిత్రం అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నా ఆ అంచనాలను ఏ మేర రీచ్ కాగలుగుతారో చెప్పడం కష్టతరంగా మారింది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాజాసాబ్ కు సంబంధించిన టీజర్ ను ఇప్పటికే సిద్ధం చేశారట. త్వరలో ఈ ట్రైలర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు వెయిట్ చేసిన ఫ్యాన్స్ కు మంచి థ్రిల్ ఉండే విధంగా టీజర్ కట్ చేశారని టాక్. ఇక రాజాసాబ్ తో పాటు ఫౌజీ చిత్రాన్ని కూడా సమాంతరంగా షూటింగ్ చేస్తున్నాడు ప్రభాస్. 1940లలో జరిగిన వార్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ ను కేటాయించారు. అయితే రాజాసాబ్ చిత్రాన్ని ఈ సెప్టెంబర్ లో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫౌజీ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కాస్త ఎక్కువగా ఉండడంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలలో అన్నింటికన్నా ఎక్కువ హైప్ తో వస్తున్న చిత్రం స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం గురించి ఫ్యాన్సే కాదు, ఇండస్ట్రీ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ రోల్లో కనిపించనుండడం, పైగా హాలీవుడ్ యాక్టర్ డాన్ లీ కూడా నటిస్తూ ఉండడంతో క్రేజ్ మరింతగా పెరిగింది. ఇక స్పిరిట్ లో ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకొనే నటిస్తుందని, దీనికోసం దీపిక బల్క్ డేట్స్ కేటాయించిందని టాక్ వినిపిస్తుంది. గతంలో కూడా వీళ్ళిద్దరూ కల్కి అనే చిత్రంలో కలిసి నటించారు. అయితే రాజాసాబ్, ఫౌజీ చిత్రాల వల్ల స్పిరిట్ చిత్ర షూటింగ్ డిలే అవుతూ వస్తుంది. సోషల్ మీడియాలో ఈ చిత్రం ఆగిపోయిందని కామెంట్స్ కూడా రావడంతో స్పిరిట్ చిత్ర నిర్మాత భూషణ్ కుమార్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. జూలై లేదా ఆగస్టులో స్పిరిట్ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని, వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని చెప్పడంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న నెగటివ్ కామెంట్స్ కు నిర్మాత సరైన సమయంలో స్పందించడంతో ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు.